నమస్కారం, ఆయుష్మాన్ భవకు స్వాగతం. పీసీఓఎస్ తో బాధపడుతున్నారా? పీసీఓఎస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, పీసీఓఎస్ లక్షణాలు ఎలా ఉంటాయి, పీసీఓఎస్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కేఎస్సిఎసి హాస్పిటల్స్ డాక్టర్ ధన్య గారు. వారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తే. సో అసలు ఈ పీసీఓఎస్ అంటే ఏంటండి, వివరిస్తారా మాకు? పీసీఓఎస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఆడవాళ్ళకి వచ్చిన ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డిసార్డర్ అనమాట. సో ఇప్పుడు మనకి రెగ్యులర్గా మెన్స్ట్రుయేషన్ అనేది 28 to 30 డేస్ మధ్యలో అందరికి వస్తాయి. పీసీఓస్ ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆ పీరియడ్ సైకిల్ మొత్తం స్కిప్ అయిపోతుంది. అది 3 monthsకి ఒకసారి రావచ్చు. మనం ప్రెడిక్ట్ చేయలేము వాళ్ళకి ఎప్పుడు పీరియడ్స్ వస్తాయి అనేది మనకి చెప్పడానికి ఉండదన్నమాట. సో అది ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డిసార్డర్. పీసీఓఎస్ అని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో ఓవరీలో ఏదైతే ఎగ్ ఎవ్రీ మంత్ ఒక ఎగ్ అనేది రిలీజ్ అయ్యి డెవలప్ అయ్యి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. పీసీఓఎస్లో ఆ ఎగ్ డెవలప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండకపోవడం వల్ల మనకి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తాయి అన్నమాట. ఓకే, అసలు మెన్స్ట్రువల్ సైకిల్ ఎలా ఉండాలో వివరిస్తారా? సో మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఇప్పుడు మనకి ఓవరీస్ మన అండాశయంలో ఎవ్రీ మంత్ ఒక ఓవం అనేది డెవలప్ అయ్యి దాని నుంచి ఒక ఎగ్ రిలీజ్ అవుతుంది. అది టిపికలీ 14 డేస్లో రావచ్చు, 16 డేస్లో రావచ్చు. ఆ ఓవ్యులేషన్ తర్వాత ఎండోమెట్రియల్ లైనింగ్ థిక్ అయ్యి ఒకవేళ మనకి ప్రెగ్నెన్సీ రాకపోతే 28 డేస్ కానీ 30 డేస్లో ఆ లైనింగ్ షెడ్ అవుతుంది. అది పీరియడ్స్ అని అంటాము. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మళ్ళీ అది ప్రెగ్నెన్సీ లాగా కంటిన్యూ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎందుకు ఇంత ఎక్కువగా కనిపిస్తుందంటే ఏం చెప్తారు? సో ఈ మధ్య కాలంలో మనకి చాలా చేంజెస్ వచ్చాయి. మన లైఫ్ స్టైల్లో చేంజెస్ వచ్చాయి, మన ఈటింగ్ హ్యాబిట్స్లో చేంజెస్ వచ్చింది, స్ట్రెస్ ఎక్కువ అయింది. సో ముందు మనం ఎక్కువగా అవుట్ సైడ్ వర్క్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యలో వీఆర్ అడిక్టెడ్ టు ట్యాబ్లెట్స్ ఆర్ ల్యాప్టాప్స్, కంప్యూటర్స్. సో అవుట్ సైడ్ యాక్టివిటీస్ అనేది మనం ఎక్కువగా చేయట్లేదు. అండ్ డయట్లో చూస్తుంటే వీఆర్ ఈటింగ్ సో మచ్ ఆఫ్ జంక్ ఫుడ్ అనమాట. మైదా కానీ ప్రాసెస్డ్ ఐటమ్స్, తక్కువ వెజిటబుల్స్, ఎక్కువ పిజ్జాస్, బర్గర్స్, ఆల్ దోస్ జంక్ ఫుడ్ వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. అండ్ స్ట్రెస్ అనేది కూడా ఈ మధ్యలో మనం చాలా ఎక్కువ చూస్తున్నాము. చిన్న పిల్లలు స్కూల్ వెళ్తే వాళ్ళకి ఎగ్జామ్ ప్రెషర్ ఉంటాయి, వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటుంది. అండ్ యంగ్ గర్ల్స్ దే హ్యావ్ టు వర్క్ ఓవర్ నైట్. టైంలో తినడం ఉండట్లేదు, స్ట్రెస్ పెరిగిపోతుంది. సో బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ వీఆర్ సీయింగ్ మోర్ పీసీఓఎస్ కేసెస్ నౌడేస్. అయితే వీటి సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయండి? సో సిమ్టమ్స్ అనేది when a person comes to us, most of them they don't know they have PCOS. వాళ్ళు నాకు ఫేస్ పైన యాక్నే వస్తుంది, నాకు పింపుల్స్ వస్తుంది, నా నెక్ వెనకాల నా స్కిన్ మొత్తం డార్క్ అయిపోతుంది, ఎయిర్ ఫాల్ వస్తుంది, అలా సిమ్టమ్స్తో వాళ్ళు వస్తారు. కొంతమంది పీరియడ్స్ రెగ్యులర్గా అవ్వట్లేదు, ఒకవేళ పీరియడ్స్ వస్తే కూడా వాళ్ళకి బ్లీడింగ్ చాలా తక్కువ, స్కాండీ బ్లీడింగ్ అంటాము, అలా వస్తారు. సో ఇదన్నీ మనం పీసీఓఎస్ సిమ్టమ్స్లో చూడొచ్చు. ఒకటి ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఎందుకంటే మంత్లీ వాళ్ళది ఓవ్యులేషన్ కరెక్ట్ అవ్వట్లేదు కాబట్టి వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫేస్ పైన లైక్ అప్పర్ లిప్ కానీ చిన్నులో హెయిర్ చూస్తాము. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అగైన్ ఆ కండిషన్ వల్ల మనం స్కిన్ వెనకాల నెక్ వెనకాల డార్కనింగ్ చూస్తాము, వెయిట్ గెయిన్, ఇదన్నీ పీసీఓఎస్ సిమ్టమ్స్ అన్నమాట. అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నారు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఫుడ్ తింటే ఏమవుతుంది, అది గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఆ గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళాలంటే అది ఆ సెల్ లోపలికి వెళ్ళాలి. బట్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ సెల్ ఈ గ్లూకోజ్ లోపలికి తీసుకోపోవడం వల్ల బ్లడ్లో షుగర్ అనేది ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆ బ్లడ్లో షుగర్ ఉండిపోతుంది, లోపలికి షుగర్ వెళ్ళట్లేదు కాబట్టి ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ మరీ సెక్రీట్ చేస్తూనే ఉంటుంది. సో ఇన్సులిన్ హార్మోన్స్ ఎక్కువ అవుతుంది, బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ అవుతుంది.
సో ఎప్పుడైతే మనకి బ్లడ్లో గ్లూకోజ్ ఎక్కువ అవుతుందో ఆ గ్లూకోజ్ అనేది ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యి మనకి బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి, టెస్టోస్టెరాన్ హార్మోన్స్ ఎక్కువ ఉండొచ్చు, దానివల్ల మనకి చాలా సిమ్టమ్స్ మనం చూస్తాము. అయితే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరు ఏ సమస్య వచ్చినా మాట్లాడేది స్ట్రెస్ గురించి. సో ఈ స్ట్రెస్ అనేది పీసీఓఎస్కి ఎంతవరకు లీడ్ చేస్తుంది అనుకోవాలి? స్ట్రెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ పీసీఓఎస్. ఎందుకంటే మనకి కంటిన్యూస్ స్ట్రెస్ ఉంటే ఏమవుతుంది, మనకి కార్టిసాల్ అన్న ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఈ కార్టిసాల్ మళ్ళీ మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్కి కాజ్ అవుతుంది, మేల్ హార్మోన్స్ ఎక్కువ అయిపోతుంది, దే వోంట్ హ్యావ్ టైమ్లీ ఫుడ్, స్లీప్, ఇదన్నీ నార్మల్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తుంది ఈ స్ట్రెస్ ఉండడం వల్ల. అయితే పీసీఓఎస్లో ఏమైనా టైప్స్ ఉంటాయా అండి? డెఫినెట్లీ గ్రేట్ క్వశ్చన్. పీసీఓఎస్లో మనం 2 టైప్స్ జనరల్లీ చూస్తామన్నమాట. ఒకటి ఏంటంటే లీన్ పీసీఓఎస్. సో వాళ్ళకి వెయిట్ ఎక్కువ ఉండదు, దే ఆర్ నార్మల్ స్ట్రక్చర్ అండ్ వాళ్ళకి కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు, పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉండొచ్చు, స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి. నెక్స్ట్ టైప్ వచ్చేసి ఒబీస్ పీసీఓఎస్. వాళ్ళకి వెయిట్ గెయిన్ చాలా ఎక్కువ ఉంటాయి, బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఉంటాయి, అది ఒబీస్ పీసీఓఎస్ అనమాట. సో కేటగరికలీ వీ కెన్ డివైడ్ ఇట్ ఇంటూ లీన్ పీసీఓఎస్ ఆర్ ఒబీస్ పీసీఓఎస్. చాలామంది ఏమనుకుంటారు, నేను ఒబీస్ కాదు, నేను నార్మల్గానే ఉంటున్నా, సో నార్మల్గా ఉంటే నాకు పీసీఓఎస్ రాదు అన్నట్టు ఒక జనరల్ మిస్కన్సెప్షన్ ఉంది. బట్ ఈవెన్ లీన్ పీపుల్ క్యాన్ గెట్ పీసీఓఎస్. అలానే ఇప్పుడు ఈ పీసీఓఎస్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయండి? పీసీఓఎస్ క్యాన్ లీడ్ టు ఇన్ఫర్టిలిటీ. మనం అది ప్రాపర్గా కరెక్ట్ చేయకపోతే ఇన్ఫర్టిలిటీ అనేది ఒక కాంప్లికేషన్ అన్నమాట. బట్ మనం కరెక్ట్గా అది ఎర్లీ డయాగ్నోసిస్ చేసి పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చింది అంటే మనం ఈజీగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువనే ఉంటాయి. అయితే దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చా అండి పీసీఓఎస్ సమస్యని? డెఫినెట్లీ. పీసీఓఎస్ అనేది ఇట్ ఈస్ మోర్ దాన్ అ గైనకాలజికల్ డిసార్డర్, ఇట్ ఈస్ యాక్చువల్లీ అ లైఫ్ స్టైల్ డిసార్డర్. ముందు చెప్పాము కదా, మనకి స్ట్రెస్ ఉండడం వల్ల మన ఇంకొక రీజన్ ఏంటంటే పొల్యూషన్. వీఆర్ టూ మచ్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇన్ అవర్ ఫుడ్, ఎక్స్పోజర్ టు టాక్సిన్స్, ఇదన్నీ కూడా పీసీఓఎస్కి కారణం అవుతుంది. సో వెన్ వీ హ్యావ్ ఆల్ దోస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వీ కెన్ రెగ్యులేట్ ఇట్. అది మన చేతిలో ఉంది ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది. సో ఇట్ ఈస్ అ రివర్సబుల్ కండిషన్, ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ కెన్ ఈజీలీ క్యూర్ అనమాట. అయితే పీసీఓఎస్ పేషెంట్స్ జనరల్గా ఎలాంటి డైట్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏం చేసుకుంటే బెస్ట్? సో నేను ముందు చెప్పాను కదా, దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ పీసీఓఎస్. ఒకటి లీన్ పీసీఓఎస్, ఒకటి ఒబీస్ పీసీఓఎస్. సో వాళ్ళది డయట్ అనేది డిఫరెంట్. ఖచ్చితంగా అన్ని పీసీఓఎస్ పేషెంట్స్కి ఒకే డయట్ మనం రికమెండ్ చేయము. ఫస్ట్ వాళ్ళు క్లినిక్లో వస్తున్నప్పుడు వాళ్ళది బాడీ కాన్స్టిట్యూషన్ చూసి వాళ్ళు లీన్ ఉన్నారా, వాళ్ళకి ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అదన్నీ చూసి మనం ఇండివిజువల్గా మనం డయట్ ప్లాన్ ఇవ్వచ్చు. యూజువలీ మనం ఏం చెప్తామంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ వాళ్ళ డయట్లో తక్కువ ఉండాలి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలి, ఫ్యాట్ కూడా హెల్దీ ఫ్యాట్స్ లైక్ అవకాడోస్ కానీ ఆలివ్ ఆయిల్, ఇదన్నీ హెల్దీ ఫ్యాట్స్ అని అంటాము. గీ, కౌ గీ ఈజ్ అ వెరీ గుడ్ సోర్స్ ఫర్ ఫ్యాట్ అనమాట. సో అలాంటి డయట్ తీసుకుంటే మనకి ఈజీగా పీసీఓడీని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇలా ఫుడ్తో పాటు ఎక్సర్సైజెస్ కూడా కంపల్సరీ చేయాల్సిందేనా వీళ్ళు? డెఫినెట్లీ. ఇప్పుడు నా దగ్గర వచ్చిన పేషెంట్కి నేను ఏం చెప్తానంటే 50% ఆఫ్ దిస్ థింగ్ ఇస్ ఫ్రమ్ మై సైడ్, బాకీ 50% అనేది వాళ్ళ సైడ్ నుంచి ఉండాలి. ఆ 50%లో ఏమేమి ఉంది, కరెక్ట్గా టైంకి ఫుడ్ తీసుకోవడం, స్ట్రెస్ ఏమైనా ఉందంటే స్ట్రెస్ తక్కువ చేయడం, ఎక్సర్సైజెస్. సో ఎక్సర్సైజెస్ ఏమేమి ఎక్సర్సైజెస్ మనం చేయాలి, బ్రిస్క్ వాకింగ్ డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్, ప్రిఫరబ్లీ సన్ ఎక్స్పోజర్ ఉండే వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా మనం తక్కువ చేయొచ్చు. సో 30 to 45 minutes రెగ్యులర్ వాకింగ్ చేయాలి. ఆర్ యోగా ఇస్ అన్ ఎక్సలెంట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ టు రెడ్యూస్ యువర్ స్ట్రెస్. ఇలాంటి ఎక్సర్సైజెస్ మనం చేస్తుండే మనకి కంట్రోల్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ జిమ్ చేస్తున్నప్పుడు వెయిట్ లిఫ్ట్ చేయడం అలాంటిది కూడా మనం ఎక్కువ చూస్తాము. కానీ ఆ వెయిట్ లిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, టెస్టోస్టెరాన్, ఏ హార్మోన్, మేల్ హార్మోన్ అనేది
మళ్ళీ పెరిగిపోతుంది. ఆ మేల్ హార్మోన్ పెరిగిపోతున్నప్పుడు మళ్ళీ మనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తాయి. సో అండర్ అ సూపర్వైజ్డ్ పర్సన్ ఓన్లీ యూ కెన్ డూ ఎక్సర్సైజ్ విచ్ ఇస్ వాకింగ్, యోగా ఆర్ ఎనీ మైల్డ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఓకే, అయితే ఆయుర్వేదాలో పీసీఓఎస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయండి? ఆయుర్వేదంలో ఇప్పుడు పీసీఓఎస్ అనేది ఒక్క డిసీజ్ కాదండి, ఇట్ ఈస్ అ సిండ్రోమ్ ఆఫ్ డిసీజెస్. పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, అది చాలా ఆర్గన్స్ని ఎఫెక్ట్ అవ్వచ్చు. మీకు పీసీఓడి ఉన్న పేషెంట్స్కి గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ మనం చూస్తాము, వాళ్ళకి డయాబెటిస్ రిస్క్ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రూట్ కాజ్ ఆఫ్ పీసీఓఎస్. వన్స్ వీ అండర్స్టాండ్ ద రూట్ కాజ్, దానికి తగ్గినట్టు మనం ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తామన్నమాట. ఓకే, సో వన్స్ కనుక మెడిసిన్ యూజ్ చేస్తే ఇక లైఫ్ లాంగ్ దాన్ని వాడాల్సి ఉంటుందంటారా? అవసరం లేదు. ఇప్పుడు మన దగ్గర ఎర్లీగా వాళ్ళు వచ్చారంటే మనం విత్ ఇన్ 3 months వీ కెన్ రివర్స్ దేర్ పీసీఓడి. ఒకవేళ వాళ్ళు చాలా క్రానిక్ స్టేజ్లో వచ్చారు, వాళ్ళ అన్ని హార్మోన్ సప్లిమెంట్స్ వాడేసి మన దగ్గర వచ్చారంటే వీ విల్ గో త్రూ అ డీటాక్సిఫికేషన్ ప్రొసీజర్, క్లెన్సింగ్ ప్రొసీజర్. తర్వాత మనం ఒక 6 months కానీ 8 months కానీ వాళ్ళ మెడిసిన్స్ తీసుకుంటే వీ కెన్ రివర్స్ దయర్ కండిషన్. ఓకే, ఇప్పుడు యంగ్ గర్ల్స్ ఉంటారు, సో వాళ్ళల్లో ఈ పీసీఓఎస్ ప్రాబ్లమ్ని ఎలా చూడాలంటారు? యంగ్ గర్ల్స్, ఇప్పుడు చాలామంది యంగ్ గర్ల్స్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో ఇప్పుడు మెనార్కీ అంటే ఫస్ట్ మీకు ఎప్పుడు పీరియడ్ వచ్చింది. ఇప్పుడు చాలామంది గర్ల్స్ ఎర్లీగానే వాళ్ళకి పీరియడ్ స్టార్ట్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ద జంక్ ఫుడ్ అండ్ ద డయట్ దే ఆర్ టేకింగ్. సో ఫస్ట్ పీరియడ్ వచ్చిన ఆ 1 yearలో ఓవ్యులేషన్ అనేది ఇట్ వోంట్ బి ప్రాపర్. సో అప్పుడు ఇర్రెగ్యులారిటీస్ అనేది కామన్గా ఉంటాయి. బట్ మీకు కంటిన్యూస్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తుంది అంటే మీరు డెఫినెట్లీ ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి రీజన్స్ తెలుసుకోవాలి. బికాస్ దే ఆర్ ఆల్సో గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్, దే ఆర్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ, వాళ్ళు లేట్ నైట్ స్లీప్ ఉంది, వాళ్ళు లేవడమే 10 o'clock లేస్తారు. అలాంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనకి పీసీఓడి ఎక్కువగా మనం చూస్తామన్నమాట. అయితే పీసీఓఎస్ సమస్య ఒకవేళ బయట పడింది అనుకోండి, అలాంటి వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీని అసలు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటారు? సో పీసీఓడి అన్న డయాగ్నోసిస్ మీకు ఉంది అంటే డెఫినెట్లీ మీరు హార్మోన్ సప్లిమెంట్స్ అవాయిడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ యూ కెన్ గో టు ఎనీ ఆయుర్వేదిక్ డాక్టర్, వాళ్ళు ఒక మీకు ట్రీట్మెంట్ ప్లాన్ సజెస్ట్ చేస్తారు టు రెగ్యులైజ్ యువర్ ఓవ్యులేషన్. ఒకవేళ మీ ఓవ్యులేషన్ కరెక్ట్గా జరుగుతుంది అంటే మనకి ప్రెగ్నెన్సీ ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు హార్మోన్ సప్లిమెంట్స్, హార్మోన్స్ అన్నీ వాడేసి మళ్ళీ అది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి దారి చేస్తుంది అన్నమాట. ఓకే, సో అంటే జనరల్గా ఆయుర్వేద మెడిసిన్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి అనుకుంటూ ఉంటారు, అంత తొందరగా బిలీవ్ చేయరు. ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్కి ఇచ్చిన ప్రియారిటీ దీనికి టైం పడుతుంది, పైగా లాస్ట్ స్టేజ్లో మీ దగ్గరకు వస్తూ ఉంటారు లాస్ట్ ఆప్షన్ కింద. సో ఏం చెప్తారండి? సో ఇప్పుడు మీకు లెటస్ సే మీకు బీపీ వచ్చింది, మీకు థైరాయిడ్ వచ్చింది అంటే మీరు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుతారు, కానీ ఎవరు కంప్లైంట్ చేయరు. నేను 6 years నుంచి మెడిసిన్ వాడుతున్నాను, నేను 10 years నుంచి మెడిసిన్ వాడుతున్నాను, అలాంటి చాలా మంది మన దగ్గర వస్తారు. బట్ మనం ఆయుర్వేదంలో వస్తున్నప్పుడు వాళ్ళు టైం కన్స్యూమింగ్ అని అంటారు. బట్ ఆయుర్వేదంలో మనం అర్థం చేసుకోవాలంటే మనం రూట్ కాజ్ను వచ్చి దాన్ని ట్రీట్ చేస్తున్నాము కాబట్టి మనం సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. వీఆర్ రిమూవింగ్ ద అండర్లయింగ్ కాజ్ ఆఫ్ ద డిసీజ్. సో ఇట్ క్యాన్ బి లిటిల్ టైమ్ కన్స్యూమింగ్. బీ పేషెంట్, వీ కెన్ క్యూర్ యూ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, సో సక్సెస్ రేషియో అనేది ఎలా ఉంటుందండి ఆయుర్వేదంలో? For our hospital, at KSAC hospital, we have been like 28 years నుంచి మనం చాలా మంది పీసీఓడి పేషెంట్స్ని ట్రీట్ చేసాము. పీసీఓడి అన్న ఒక జబ్బు కాదు, వీ హ్యావ్ ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్ ఫర్ ఎవ్రీ డిసీజ్ ఎక్సెప్ట్ క్యాన్సర్, డయాలిసిస్ ఆర్ ఎనీ క్రానిక్ కండిషన్. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ వీ హ్యావ్ క్యూర్. సో ప్రతి పేషెంట్కి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు వీ డూ దేర్ రిపోర్ట్స్. ట్రీట్మెంట్ ఆయాక లెటస్ సే 3 months కానీ 6 months తర్వాత మనం మళ్ళీ స్కాన్ కానీ వాళ్ళది హార్మోన్ ప్యానెల్స్ అన్నీ రిపీట్ చేసి వీ సీ ద డిఫరెన్స్. కొంతమంది క్రానిక్ కేసెస్లో మనం ఇట్ మే టేక్ అప్ టు 1 year. బట్ రీసెంట్గా మన దగ్గర వచ్చారంటే వీ కెన్ క్యూర్ విత్ ఇన్ 3 months. అండ్ వీ డూ హ్యావ్ రిపోర్ట్స్ ఆఫ్ సెవరల్ సక్సెస్ఫుల్ పేషెంట్స్. One report I can show you.
సో దిస్ వాస్ అ పేషెంట్ హూ ఫస్ట్ మన దగ్గర షీ కేమ్ టు అస్ ఆన్ 5th March 2025. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి 2 ఓవరీస్లో పాలిసిస్టిక్ అపియరెన్స్ ఆఫ్ బోత్ ఓవరీస్, అంటే 2 ఓవరీస్ ఇన్వాల్వ్ అయింది. తర్వాత దే హ్యాడ్ ఫంక్షనల్ సిస్ట్ ఆఫ్ ద ఓవరీ, బల్కీ ఓవరీస్ కూడా ఉండేది. ఓకే, సో మనం వాళ్ళకి ట్రీట్మెంట్తో పాటు మెడిసిన్స్ ఇచ్చాము. చాలా క్రానిక్ కేస్ ఇది, చాలా ఇయర్స్ నుంచి సఫర్ అయిన ఒక పేషెంట్. So again we have repeated her reports on 13th January 26 and it shows no significant abnormality. So while the 2 ovaries lo unna cyst mottam karigipoyindi plus ovary size kuda a bulky ovaries kani bulky uterus adanni normalcy ki vachesindi. So this is the evidence based treatment that we do at KSAC hospital. ఓ సూపర్. అయితే మనం చూస్తే ఈ మెడికేషన్ వాడుతూ ఇంకా అదర్ మెడికేషన్స్ ఏమన్నా యూస్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటారా? సో ప్రిఫరబ్లీ మెడికేషన్స్ వాడితే అంటే ఇఫ్ దే ఆర్ ఆన్ హార్మోనల్ ట్యాబ్లెట్స్ వీ వుడ్ సజెస్ట్ టు స్టాప్ దట్ హార్మోనల్ ట్యాబ్లెట్స్ బికాస్ దట్ ఈస్ అగైన్ గోయింగ్ టు ఎఫెక్ట్ దేర్ పీరియడ్ సైకిల్. సో మన దగ్గర వస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే హార్మోన్స్ వాడుతున్నారో అది ఆపేసి మన ట్యాబ్లెట్సే మనం ఇస్తాము. మన ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తే వీ కెన్ గెట్ ఇట్ రివర్స్డ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు క్లియర్ అయింది కదా, ఒక పేషెంట్ కేస్ స్టడీ మనం చూసాము. సో అగైన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? సో దాట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ అండి. సో ఇప్పుడు మనం క్లియర్ చేసి పంపించాము, మళ్ళీ దే ఆర్ అగైన్ గోయింగ్ బ్యాక్ విత్ ద సేమ్ లైఫ్ స్టైల్, సేమ్ స్ట్రెస్, సేమ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఛాన్సెస్ ఆఫ్ రెకరెన్స్ విల్ బీ దేర్. అందుకే మనం చెప్పాలి, ఇట్ ఈస్ అ కౌన్సిలింగ్ వీ హ్యావ్ టు గివ్ టు ద పేషెంట్. నౌ దట్ ఇట్ ఈస్ క్లియర్ అంటే మళ్ళీ తిరిగి రాదు అన్న ప్రామిస్ మనం ఇవ్వలేము, అది వాళ్ళ చేతులు ఉంటాయి. వాళ్ళు కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయడం, కరెక్ట్గా లైఫ్ స్టైల్ని చూసుకోవడం, స్ట్రెస్ ఎలా కంట్రోల్ చేయాలి అని నేర్చుకోవడం, ఇదన్నీ మనం ఒక డాక్టర్ అనేది దే విల్ హ్యావ్ టు బీ అ గుడ్ కౌన్సిలర్ ఆల్సో. దే హ్యావ్ టు సిట్ విత్ ద పేషెంట్కి ప్రాపర్గా అడ్వైస్ చేసి మళ్ళీ రాకుండా ఉండడానికి ఉన్న డైట్ కానీ ఎక్సర్సైజెస్ కానీ మనం చెప్పాలి. అది కేఎస్ఏసీలో ప్రతి డాక్టర్ అనేది ఫాలో అవుతారనమాట. ఇప్పుడు ఈ పీసీఓఎస్ ఉన్నప్పుడు అంటే థైరాయిడ్ కానీ ఇలాంటివి కూడా అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? డెఫినెట్లీ, బికాస్ థైరాయిడ్ కూడా ఇప్పుడు ఎస్పెషలీ కోవిడ్ తర్వాత మనం ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్, థైరాయిడ్, స్కిన్ డిసీజెస్ ఇదన్నీ మనం ఎక్కువ చూస్తూనే ఉంటాము. థైరాయిడ్ కూడా, సోరియాసిస్, ఎనీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆల్సో వీ హ్యావ్ ట్రీట్మెంట్ అట్ కేఎస్ఏసీ హాస్పిటల్. థైరాయిడ్ కూడా మనం హార్మోన్ రిప్లేస్మెంట్ లేకుండా జస్ట్ త్రూ ట్రీట్మెంట్ అండ్ టాబ్లెట్స్ వీ కెన్ రివర్స్ ద థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఆల్సో. సో అయితే ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి? సో నేను ముందే చెప్పాను, పీసీఓఎస్ ఇస్ అ సిండ్రోమ్. సో పీసీఓడి అనేది మనం ఓవరీలో ఒక్కటి మనం చూస్తాము, కానీ పీసీఓఎస్ అంటే అది ఒక సిండ్రోమ్ ఆఫ్ డిసీజెస్. సో పీసీఓడి మనం కరెక్ట్ టైంలో దానికి ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే ఇట్ కెన్ కాజ్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లివర్, ఫ్యాటీ లివర్ కండిషన్ రావచ్చు. అండ్ లివర్ మెటబాలిజం కరెక్ట్ లేనప్పుడు మీకు డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ రావచ్చు. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి హైపర్ టెన్షన్ రావచ్చు, బీపీ ఉండడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు పీసీఓడి ఉన్న పేషెంట్, పీసీఓఎస్ ఉన్న పేషెంట్స్కి మంత్లీ పీరియడ్స్ అనేది కరెక్ట్గా రాదు. దానివల్ల ఏమవుతుంది, ఆ యూట్రస్ లైనింగ్ అనేది బిల్డ్ అవుతూనే ఉంది కాబట్టి ఆ లైనింగ్ థిక్ అయిపోతుంది. సో దాట్ కెన్ లీడ్ టు క్యాన్సర్ ఆల్సో. సో వీ హ్యావ్ టు బీ రియలీ కేర్ఫుల్. పీసీఓఎస్ అన్న కండిషన్ కరెక్ట్గా టైంకి ఇంటర్వెన్షన్ తీసుకొని అది ట్రీట్ చేస్తే ఈ కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అలానే పీరియడ్స్ వచ్చినప్పుడు పీరియడ్ క్రాంప్స్ కూడా మనం చూస్తూ ఉంటాము. సో దానికి పీసీఓఎస్ రిలేటెడా అండి? డెఫినెట్లీ, ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్. సో చాలా మందికి ఇప్పుడు మంత్లీ సైకిల్స్ రాదు. సో 3 monthsకి ఒకసారి పీరియడ్స్ వస్తాయి. కొంతమందికి 6 months వరకు పీరియడ్ రాదు. సో గర్ల్స్ ఏమనుకుంటారు, ఓకే నాకు పీరియడ్ రావట్లేదు, నాకు పెయిన్ లేదు, నేను ఇది కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు ఇగ్నోర్ చేస్తారనమాట. సో పీరియడ్ ఇప్పుడు ఎప్పుడైతే మన లైనింగ్
కరెక్ట్గా షెడ్ అవ్వకపోతే ఆ లైనింగ్ బిల్డప్ అయ్యి మళ్ళీ దానిలో క్రాంప్స్ అనేది 3 monthsకి మనకి పీరియడ్స్ వస్తున్నప్పుడు వస్తాయి. ఇది కాకుండా దెర్ ఆర్ అదర్ కండిషన్స్ దట్ కెన్ కాజ్ పీరియడ్ రిలేటెడ్ పెయిన్. ఫైబ్రాయిడ్స్ ఉంటే మీకు పెయిన్ రావచ్చు, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్ ఇలాంటి చాలా కండిషన్స్లో కూడా సివియర్ పీరియడ్ పెయిన్ అనేది మనం చూస్తాము. సింపుల్ పీరియడ్ పెయిన్ ఒక 1 dayలో వచ్చి మీకు పెయిన్ వెళ్ళిపోతుంది, మీకు వామిటింగ్ కానీ డయేరియా కానీ అలాంటివి ఏం లేదు అంటే మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఒకవేళ మీకు పీరియడ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయలేరు, మీరు స్కూల్ వెళ్ళలేరు, మీది రెగ్యులర్ యాక్టివిటీస్ మీకు చేయడం ఇబ్బంది అవుతుంది అంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు మీట్ అ డాక్టర్ అండ్ సీ ద అండర్లయింగ్ కాజ్ అండ్ టేక్ ట్రీట్మెంట్ అకార్డింగ్లీ. అలానే కొంతమందికి పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, ఒకవేళ బ్లీడ్ అయినా కూడా క్లాట్స్గా ఉండటం మనం చూస్తాము. దానికి వీటిల్లో ఉన్నటువంటి ఏ సిమ్టమ్ మ్యాచ్ అవుతుందండి? సో పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, వాళ్ళకి ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్, టెస్టోస్ట్రాన్ అలాంటి హార్మోన్స్లో ఉన్న ఇంబ్యాలెన్స్ వల్ల కొంతమందికి మెయిల్ హార్మోన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు స్పాటింగ్ లాగా వస్తాయి, వాళ్ళకి కరెక్ట్ ఫ్లో ఉండదు. ఫస్ట్ 3-4 days వాళ్ళకి అస్సలు పీరియడ్స్ అనేది వాళ్ళు ప్యాడ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అలాంటివి ఉంటాయి. తర్వాత 7-8 days తర్వాత మళ్ళీ ఎక్కువ ఫ్లో అవుతుంది. అలాంటి కేసెస్ మనం పీసీఓస్లో స్కాండీ ఫ్లో అనేది టెస్టోస్ట్రాన్ ఎక్కువ ఉండడం వల్ల, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల మనం ఎక్కువ చూస్తాము. కొంతమందికి ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్గా రాదు కాబట్టి వచ్చినప్పుడు చాలా హెవీగా బ్లీడింగ్ వస్తుంది. సో ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఇన్ బ్లీడింగ్ ప్యాటర్న్ అనేది పీసీఓఎస్లో మనం ఎక్కువగా చూస్తాం. డాక్టర్ ధన్య గారు, అంటే ఆయుర్వేదాలో పీసీఓఎస్ సమస్యకు అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉంటాయి? లైక్ చాలా మంది చెప్తుంటారు పంచకర్మ, ఇలాంటివన్నీ కూడా దీనికి హెల్ప్ అవుతాయి అనుకోవచ్చా? డెఫినెట్లీ. పంచకర్మ అంటే 5 procedures అనమాట. దానిలో మనం వమన అంటాము. వమన అంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ కఫ దోష. అకార్డింగ్ టు ఆయుర్వేద కఫ ఎక్కువ ఉంటే కూడా పీసీఓడి మనం చూసుకోవచ్చు. సో ఎక్కువ కఫ దోషాన్ని ఎలిమినేట్ చేయడానికి మనం వమన ప్రొసీజర్ చేస్తాము. కొంతమందికి ఇప్పుడు పిత్త ఇంబ్యాలెన్స్, మనకి ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అవ్వాలంటే మన బాడీలో అగ్ని అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆయుర్వేదాలో. సో ఆ అగ్ని కరెక్షన్ చేయడానికి మనం విరేచన అన్నట్టు ఒక ప్రొసీజర్ ఉంటాయి. తర్వాత పంచకర్మ పూర్వకర్మాస్ లైక్ అభ్యంగం కానీ, ఇప్పుడు ఒబీసిటీ ఈజ్ అ వెరీ కామన్ ఇష్యూ విత్ పీసీఓఎస్. అలాంటి కండిషన్స్లో మనం వాళ్ళకి ఒబీసిటీ తక్కువ చేయడానికి ఉన్న ట్రీట్మెంట్స్, ఇప్పుడు బ్రెయిన్ రిలేటెడ్గా మనకి హార్మోన్ రిలేటెడ్గా ఇష్యూ ఉంటే నస్య అన్నట్టు ఒక ప్రొసీజర్. సో ఇలాంటి చాలా పంచకర్మ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ వి గివ్ ఫర్ పీసీఓఎస్ పేషెంట్ అట్ కేఎస్సిసి హాస్పిటల్. సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రీట్మెంట్ మీరు సజెస్ట్ చేస్తారా, అంటే పేషెంట్ యొక్క కేస్ స్టడీని బట్టి? డెఫినెట్లీ. సో ఒక పేషెంట్ మన దగ్గర వస్తున్నప్పుడు మనం డీటెయిల్గా వాళ్ళది కేస్ టేకింగ్ తీసుకుంటాము. వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉన్నాయా, వాళ్ళకి పీసీఓడి కాకుండా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, అదన్నీ చూసి మనం ఇండివిజువలీ ఆ పేషెంట్కి తగ్గినట్టు ట్రీట్మెంట్ ఇస్తాము. ఒక జనరలైజ్ ట్రీట్మెంట్ అప్రోచ్ అనేది కేఎస్సిసి హాస్పిటల్లో మనం ఫాలో అవ్వము. ఇట్ ఈస్ అన్ ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ ప్లాన్ ఆఫ్టర్ సీయింగ్ ద పేషెంట్ అండ్ ఆఫ్టర్ టేకింగ్ అ డీటెయిల్డ్ కేస్ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ ధన్య గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. మీకు ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కేఎస్సిసి హాస్పిటల్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.